నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల నందు మంగళవారం నేషనల్ ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో మంగళవారం నేషనల్ ఫ్లాగ్ డేను కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, నంద్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ, భారతదేశం ఐక్యతకు నిదర్శనం జాతీయ జెండాను పట్టుకోవడం గర్వంగా భావించాలని అన్నారు. యువత ఆకర్షణకు లోను కాకుండా తమ ఎదుగుదలకు ప్రయత్నం చేయాలని, క్రమశిక్షణతో ఉంటే పోలీసుల అవసరం ఉండదని అన్నారు. భారతదేశ జాతీయ పతాకాన్ని ఆమోదించిన రోజు ఈ రోజు అని తెలిపారు. జాతీయ జెండా చిరిగిపోతే కాల్చివేయాలని, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, జాతీయ జెండాను అందరూ గౌరవించాలన్నారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలన్నారు. అలాగే దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. నేషనల్ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నాము. దానికి వక్తలందరూ చెప్పారు ఎందుకోసము, ఏం కథ, దాని పుట్టు కాదంతా అని. అదే రకంగా ఈ నేషనల్ మన భారతదేశంలో ఉండే అందరూ కూడా ఒక తాటిపై నిలబడటానికి మనము ఏదైనా పట్టుకుంటామంటే ఈ జెండాను పట్టుకుంటాం. మన యూనిటీ తెలియజేస్తుంది అది. మన యూనిటీ ఎక్కడ పోయినా, ఒక యుద్ధానికి పోయినా, ఒక స్పోర్ట్స్కి పోయినా, ఒక గేమ్స్కి పోయినా, ఎక్కడికి పోయినా విజయం సాధిస్తే ఫస్ట్ వాళ్ళ షోల్డర్ మీద కానీ వాళ్ళ చేతిలో కానీ ఈ ఫ్లాగ్ వచ్చి చేస్తుంది. అట్ ది సేమ్ టైం అది వాళ్ళు ఆ దేశానికి ఇచ్చే గౌరవం. అంటే ఆ దేశ ఫ్లాగ్ పట్టుకోవడానికి అంత తాపత్రయపడతారు. మీరు చూస్తుంటారా, ఒలింపిక్స్లో మెడల్ కొట్టంగానే, ఫస్ట్ ప్లేస్ కొట్టంగానే జాతీయ గీతంతో పాటు ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ మ్యూజిక్ వినిపించడానికి మన స్పోర్ట్స్ మెన్స్ ఒలింపిక్స్లో మన జాతీయ గీతం వినిపించడానికి అంత తాపత్రయపడతారు, అంటే ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి. అదే రకంగా సైన్యంలో చేరిన ప్రతి సైనికుడు చావుకు భయపడ్డు. వాళ్ళు అనుకుంటుంటారు చనిపోతే నా మీద త్రివర్ణ పతాకం కప్పి నన్ను తీసుకెళ్తారు గౌరవ సూచకంగాని. అది వాళ్ళది. అంత కాపాడుతున్నారు మన దేశాన్ని. దాన్ని పట్టుకుని ఈ జెండాని తమ మీద కప్పించుకున్న ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అది కప్పితే చాలని కుటుంబ సభ్యులు కూడా మన దగ్గర చూస్తున్నారో లేదో, ఒక వ్యక్తి చనిపోతే ఏదన్నా యుద్ధంలో దాంట్లో ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవంలో ఈ ఫ్లాగ్ కట్టి తీసుకుపోయి అతన్ని క్రిమేషన్కి తీసుకెళ్తారు. అంత గౌరవ సూచకంగా ఈ ఫ్లాగ్ దాని మీద కప్పుకొని 1947లో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన రాజ్యాంగము మన జెండాను ఆమోదించి జాతీయ జెండాగా ఆమోదించింది. అది ఎప్పుడంటే జూలై 22 తర్వాత వచ్చిన ఆగస్టు 15కు 1947లో మనం మొట్టమొదట మన జాతీయ జెండాను ఎగిరేయడం జరిగింది. మనకు జాతీయ జెండా మనకి ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఉండింది, కానీ రకరకాల దాని యొక్క రంగులు కానీ, దాంట్లో గణపతి బొమ్మ, కమలం బొమ్మ, అట్లా రకరకాల బొమ్మలు ఉండేవి. అది అన్ని మతాలకు, సర్వమతాలకు ప్రతిబింబించదు కాబట్టి దాన్ని మాడిఫై చేసి మన పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండాను రూపొందించినారనేది మనందరికీ తెలుసు. అనంతరం కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జాతీయ జెండా గురించి, నేషనల్ ఫ్లాగ్ డే ప్రాధాన్యతల గురించి మీరు తెలుసుకోవాలని, జాతీయ జెండాను నిర్లక్ష్యం చేయకూడదని, మనమంతా ఒకటే, కులమతాలకు అతీతంగా జాతీయ జెండాను మోస్తూ భవిష్యత్తులో మనకు ఇంకా మంచి జరగాలని కోరుకోవాలన్నారు. ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ప్రతి పౌరుడు ఒక సైనికుడే అని తెలిపారు. మన భారతదేశంలో అపారమైన యువత ఉన్న దేశమని, మన దేశంలో కూడా ప్రతి పౌరుడు ఒక సైనికుడు కావాలన్నారు. ఎన్సిసి క్యాడెట్స్ జాతీయ జెండా యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకొని మీకు ఉన్న అవకాశాల వల్ల సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే సంకల్ప బలం ఉండాలని అన్నారు. చాలా మందికి ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే అన్నటువంటి విషయం తెలియదు. ఆ విషయం తెలియజేయడం కోసం ఒకవైపు, అలాగే జెండా మీద గౌరవాన్ని ఎలా పెంచాలి అన్న దాని మీద ఇంకొకవైపు, జెండాని మనం ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని మీద మరోవైపు, అలాగే జెండాని గౌరవంగా మనం ఎలా తీసుకెళ్ళాలి అన్నటువంటి దాని మీద ఇంకోవైపు, ఇలాంటి అంశాలను మీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని హేమంత్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. హేమంత్ని సందర్భంగా అభినందిస్తున్నాను. ఎన్సిసి పిల్లలకి జెండా యొక్క ఇంపార్టెన్స్ ఇంకా బాగా తెలుసుకుందండి. మనం
భారతదేశ జెండాని ఈరోజు మన భుజస్కంధాల మీద తీసుకుని పట్టణంలో మనం ప్రవిధుల్లో తిరుగుతున్నామంటే ఆ జెండా కింద ఉండేటువంటి అదృష్టం మీకు వచ్చినందుకు మీరు గర్వంగా ఫీల్ కావాలి. ఆ జెండాని మోసేటువంటి భాగ్యం నాకు ఈరోజు దొరికింది. జెండాని నేను నా తల్లిని నేను మోస్తున్నా ఈరోజు అన్నటువంటి భావంతో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఏ స్టూడెంట్ కూడా జెండా నెగ్లెక్ట్ కాబడి జారకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ఇందాకనే చెప్పారు, జెండాని మనం కింద పడేస్తే ఏ విధంగా ఎలా ఉంటుంది అన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం జెండాని మోసేటువంటి భాగ్యం నాకు కలిగింది అన్నటువంటి ఆలోచన మీ మనసులో రావాలి. నేను ఈ జాతి కోసం ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాను అన్నటువంటి భావన మీలో రావాలి.